ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ ఎక్స్ డిటర్జెంట్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి తెలుసుకుంటారు. అలాగే ఈరోజు 12 రాసుల వారికి రంగుల యొక్క దిక్కుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఎటువంటి స్థుతులు పఠించాలి, ఎటువంటి ముఖ్య కార్యక్రమాలు ప్రతి రాశి వారు చేపట్టాలి అనేటువంటి అంశాలని పరిశీలిద్దాం. శ్రీ జైనామ సంవత్సరం చైత్రమాసం, ఉత్తరాయణం, వసంత ఋతువు. ఈరోజు చైత్ర బహుళ పాడ్యమి, విద్యా సంబంధిత వ్యవహారాలకు బాగా పనికి వస్తుంది. అలాగే వారం సౌమ్యవారం లేదా బుధవారం. ఈరోజు చేసేటువంటి విష్ణు సహస్రనామ పారాయణ, పెసలు దానం బుధుడి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలతని తొలగిస్తుంది. ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతం బుధుడి యొక్క స్థితి నీచ స్థితి కాబట్టి ఈ ప్రక్రియ చక్కటి ఫలితాలను ఇస్తుంది. అలాగే ఈరోజు నక్షత్రం స్వాతి నక్షత్రం. ఈ స్వాతి నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా దోషం లేదు, శుభప్రదమైనది. ఈ స్వాతి నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి రాహు మహాదస్తుడు ప్రారంభమవుతుంది. ప్రస్తుతం రాహు యొక్క స్థితి తులాక్షేత్ర స్థితి, ఉచ్చస్థుడైనటువంటి శని యొక్క యుతి, అలాగే ఉచ్చస్థుడైనటువంటి రవి యొక్క వీక్షణ ఉంది. కాబట్టి ఈ దోష నివృత్తికై నువ్వుల దానం, మినుముల దానం బాగా ఉపయోగపడతాయి. దుర్గా సప్తశతి దోష నివృత్తికి బాగా సహకరిస్తుంది. ఇక ఈరోజు 12 రాసుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య విషయంలో ప్రతికూలత ఏర్పడుతుంది, వ్యయం ఎక్కువగా ఉంటుంది. ఆదాయాన్ని త్వరితగతిని పొందలేకపోతారు. ఆశించినటువంటి ప్రయోజనాలు ఆలస్యంగా నెరవేరుతాయి. విదేశీ వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. ఆరోగ్య చిక్కులు ప్రబలమవుతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో నూతన బాధ్యతలు పెరుగుతాయి. కీలక నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితులు విస్మయాన్ని కలిగిస్తాయి, అనిశ్చితికి దోహదపడతాయి. వ్యాపార కార్యకలాపాలు సజావుగా పూర్తి చేయలేకపోతారు. ఆరోగ్య విషయంలో ఖర్చులు బాగా పెరుగుతాయి. ఈరోజు ఈ రాశి వారు ఆకుపచ్చ రంగు దుస్తుల్ని ధరించడం ద్వారా మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. అధిక ఖర్చులను నివారించుకోగలుగుతారు. ఉత్తర దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు ఆదాయాన్ని పెంచుతుంది, వ్యయాన్ని నియంత్రిస్తుంది. అనుకూల దైవం మహాగణపతి. ఈరోజు ఈ రాశి వారు మహాగణపతిని దర్శించి నమస్కరించడం ద్వారా శుభ ఫలితాలు ఏర్పడతాయి. గణపతి ఉపనిషత్తు పఠనం, గణపతి అర్చన వంటివి ఈరోజు మీకు విఘ్నాల్ని దూరం చేసి విజయాన్ని కలిగిస్తుంది. విద్యా సంబంధిత ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి, అనుకూలిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ, వ్యాపార రీత్యా కొనసాగించగలుగుతారు. విద్యాపరమైనటువంటి వ్యవహారాల్లో ఏర్పడినటువంటి చిక్కులకు పరిష్కారాలు లభిస్తాయి. గృహ విషయాలు బాగా అనుకూలిస్తాయి. నూతన ఉత్సాహం ఏర్పడుతుంది. గతంలో చేసినటువంటి పొరపాట్లను సవరించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. విదేశీ లావాదేవీలు ఉపకరిస్తాయి. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. వ్యాపార అనుకూల పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. శుభవార్తలు వింటారు. ఈరోజు ఈ రాశి వారు పసుపు రంగు దుస్తులను ధరించడం ద్వారా శుభ పరిణామాలు చోటు చేసుకుంటే ఈశాన్య దిక్కు ప్రయాణాలు లాభాలని తెచ్చిపెడతాయి. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈరోజు ఈ రాశి వారు శ్రీ మహాలక్ష్మిని దర్శించి నమస్కరించుకోవడం ద్వారా ఆర్థిక అభివృద్ధి చేకూరుతుంది. కనకదారాస్తవం, శ్రీ సూక్తంతో కూడినటువంటి ఉత్తమ పఠనం ఈరోజు మీకు ఆర్థిక అభివృద్ధికి దోహదపడుతుంది, ఆనందాన్ని కలిగిస్తుంది. విదేశీ లావాదేవీలు, ప్రయాణాలు ఈరోజు మీకు ఆనందాన్ని కలిగిస్తుంది, ప్రయోజనాల్ని కలిగిస్తుంది. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే అదృష్ట సంఘటనలు గృహరీత్యా చోటు చేసుకుంటే వ్యాపార విషయాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ఉద్యోగ వ్యవహారాలు బాగా కలిసి వస్తాయి, ప్రాధాన్యత పెరుగుతుంది. నూతన కార్యక్రమాల్ని ప్రారంభించగలుగుతారు. నూతన ఉత్సాహం ప్రారంభమవుతుంది. కార్యక్రమ నిర్వహణలో శ్రద్ధ ఏర్పడుతుంది. విద్యాపరమైనటువంటి కార్యక్రమాల్ని అవలీలగా పూర్తి చేయగలుగుతారు. గృహ విషయాల్లో సానుకూల పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. వ్యాపార ప్రయోజనాల్ని సాధించాలనుకునేటువంటి ప్రయత్నాలు ఆలస్యంగా నెరవేరుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఈరోజు ఈ రాశి వారు ఆకుపచ్చ రంగు దుస్తుల్ని ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. విజయాల్ని వేగవంతంగా పొందగలుగుతారు. ఉత్తర దిక్కు ప్రయాణాలు ఆర్థిక అభివృద్ధికి దోహదపడతాయి. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈరోజు ఈ రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి నమస్కరించడం ద్వారా ఉత్తమ ప్రయోజనాలు సాధించగలుగుతారు. శ్రీ వెంకటేశ్వర స్వామి సుప్రభాతం, అష్టోత్తరం వంటివి బలాన్ని చేకూరుస్తాయి, మానసిక ధైర్యాన్ని పెంచుతాయి, గ్రహ ప్రతికూలతని దూరం చేస్తుంది. ఆర్థిక వ్యవహారాలు, ఒప్పందాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే దూకుడు నిర్ణయాలు, తద్వారా విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. స్థిరాస్తి విషయాల్లో అనుకూలత ఏర్పడుతుంది. నూతన ఒప్పందాల ద్వారా ప్రయోజనాల్ని
సాధించగలుగుతారు. సమస్యలు ఆర్థికంగా ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. నూతన ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలకే అన్వేషించగలుగుతారు. వ్యాపార అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో సత్వర నిర్ణయాలు తీసుకునేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. వ్యాపార ప్రయోజనాన్ని సాధించగలుగుతారు. ఆరోగ్య విషయంలో ప్రతికూలత తగ్గుతుంది. ఈ రోజు ఈ రాశివారు తెలుపు రంగు దుస్తుల్ని ధరించడం ద్వారా ప్రశాంతతను పెంపొందింప చేసుకోగలుగుతారు. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభ ఫలితాన్ని కలిగిస్తాయి. అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు మహాగణపతిని దర్శించి నమస్కరించడం ద్వారా ఉత్తమ విజయాలు చేకూరుతాయి. అర్ధాష్టమ శని రాహుల ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత తగ్గుతుంది. గణపతి ఉపనిషత్తు పఠనం, గణపతి అష్టోత్తరం వంటివి ఈ రోజు బలాన్ని చేకూరుస్తుంది. మానసిక ధైర్యాన్ని పెంచుతుంది. వివేకవంతమైనటువంటి నిర్ణయాలు తద్వారా విజయాలు దగ్గరవుతాయి. వ్యాపార నిర్ణయాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. భాగస్వాములతో మైత్రి కొనసాగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆర్థిక లావాదేవీలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. ఆకస్మిక విజయాలు ఆనందాన్ని కలిగిస్తాయి. వ్యాపార అభివృద్ధికి దోహదపడేటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. శత్రువులు మిత్రులు అవుతారు. స్థిరాస్తి విషయాల్లో అనుకూలత ఏర్పడుతుంది. ఆరోగ్యం పదిలం. ఈ రోజు ఈ రాశివారు ఎరుపు రంగు దుస్తుల్ని ధరించడం ద్వారా ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. దక్షిణ దిశ ప్రయాణాలు ఈ రోజు శుభ ఫలితాలను కలిగిస్తాయి. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు ఈ రాశివారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి నమస్కరించడం ద్వారా ఉత్తమ ప్రయోజనాన్ని సాధించగలుగుతారు. ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం, శివస్తుతి వంటివి ఈ రోజు మీకు మానసిక బలాన్ని పెంచుతాయి. ఆర్థిక ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థికపరమైనటువంటి చిక్కులు ప్రారంభమవుతాయి. బంధువులతోటి, మిత్రులతోటి జాగ్రత్తతో కూడినటువంటి సంభాషణలు తప్పనిసరి. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో కాలయాపన కొనసాగుతుంది. వృత్తి, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో తెలివైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతారు. శత్రువులు బలపడతారు. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆర్థిక స్తోమత తగ్గుతుంది. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు మాత్రం పరిష్కారాలు లభిస్తాయి. ఆరోగ్య విషయంలో ఖర్చులు కొనసాగుతాయి. ఈ రోజు ఈ రాశివారు ఆకుపచ్చ రంగు దుస్తుల్ని ధరించడం ద్వారా ప్రతికూల పరిస్థితులు తగ్గుతాయి. అనుకూలత పెంపొందింప చేసుకోగలుగుతారు. ఉత్తర దిక్కు ప్రయాణాల ద్వారా ఆర్థిక పుష్టి ఏర్పడుతుంది. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈ రోజు ఈ రాశివారు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి నమస్కరించడం ద్వారా ఉత్తమ ప్రయోజనాలు సాధించగలుగుతారు. గ్రహ ప్రతికూలత దూరం అవుతుంది. లక్ష్మీ నరసింహస్వామి అష్టోత్తరాన్ని ఈ రోజు పఠించడం మానసిక బలాన్ని పెంచుతుంది, ధైర్యాన్ని కలిగిస్తుంది. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో అధిక ఖర్చులు పెరుగుతాయి. నూతన ఒప్పందాల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు జటిలమవుతాయి. గృహ విషయాల్లో అనుకూలతకై చేసేటువంటి ప్రయత్నాలు ఊరట కలిగిస్తాయి. వాణిజ్యపరమైనటువంటి అంశాల్లో అధిక ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. మిత్రులు శత్రువులు అవుతారు. ఆరోగ్య విషయంలో ప్రతికూలత కొనసాగుతుంది. ఈ రోజు ఈ రాశివారు పసుపు రంగు దుస్తుల్ని ధరించడం ద్వారా శుభ పరిణామాలు చోటు చేసుకుంటే ప్రతికూల పరిస్థితులు అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. ఈశాన్య దిక్కు ప్రయాణాల ద్వారా ఆర్థికపరమైనటువంటి అనిశ్చితి తొలగిపోతుంది. అనుకూల దైవం మహాలక్ష్మి. ఈ రోజు ఈ రాశివారు శ్రీ మహాలక్ష్మిని దర్శించి నమస్కరించడం ద్వారా మానసిక ప్రశాంతత పెరుగుతుంది. మహాలక్ష్మి యొక్క అష్టోత్తరం, కనకదారస్తం వంటి స్తోత్రాల్ని పఠించడం ద్వారా ఆర్థికపరమైనటువంటి అభివృద్ధి ఆశల్ని చిగురింపచేస్తుంది. ఉద్యోగ పునఃప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార ప్రయోజనాల్ని సాధించడానికి చేసేటువంటి ప్రయత్నాల్లో ఆటంకాన్ని చవిచూస్తారు. విద్యాపరమైనటువంటి కార్యక్రమాల్లో చిక్కులు కొనసాగుతాయి. విదేశీ ప్రయాణాలు మాత్రం ఉపకరిస్తాయి. నూతన కార్యక్రమాలు వృత్తిలో చేపట్టినప్పటికీ ఆలస్యంగా విజయాలు సాధిస్తారు. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. అధిక ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఊహించినటువంటి పరిణామాలు ఆర్థికంగా చోటు చేసుకుంటాయి. మనస్తాపాన్ని కలిగిస్తాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించాలి. వ్యాపార, వాణిజ్య, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో దూకుడు నిర్ణయాలు పనికిరావు. ఈ రోజు ఈ రాశివారు ఆకుపచ్చ రంగు దుస్తుల్ని ధరించడం ద్వారా శుభ పరిణామాలు ఏర్పడతాయి. ఉత్తర దిక్కు ప్రయాణాల ద్వారా ఆర్థిక పుష్టి ఏర్పడుతుంది. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈ రోజు ఈ రాశివారు శ్రీ మహావిష్ణువుని దర్శించి నమస్కరించడం ద్వారా ఉత్తమ విజయాలు సాధించగలుగుతారు. విష్ణు సహస్రనామ స్తోత్ర పఠనం ఈ రోజు మీకు మేలును కలిగిస్తుంది. ఆర్థిక బలాన్ని చేకూరుస్తుంది. మానసిక ప్రశాంతతను పెంచుతుంది. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలును కలిగిస్తాయి.
ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా విజయాలు సిద్ధిస్తాయి. నూతన కార్యక్రమాలను వేగవంతంగా ప్రారంభించగలుగుతారు. మానసిక ప్రశాంతత కొనసాగుతుంది. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. నూతన ఒప్పందాలు వ్యాపార రీత్యా పనికి వస్తాయి. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని అధిగమించగలుగుతారు. శత్రువులు మిత్రులవుతారు. ఆరోగ్యంలో కూడా మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ఆనంద వార్తలు అన్ని రంగాల వారికి చేరుతాయి. ఈరోజు ఈ రాశి వారు ఎరుపు రంగు దుస్తుల్ని ధరించడం ద్వారా మనోధైర్యం పెరుగుతుంది. కార్యసిద్ధి వేగవంతంగా చేకూరుతుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభ ఫలితాలను కలిగిస్తాయి. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈరోజు ఈ రాశి వారు ఈశ్వరుని దర్శించి నమస్కరించడం ద్వారా మంచి ప్రయోజనాలు చేకూరుతాయి. శివస్తుతి శివపంచాక్షరి మంత్రం ఈరోజు మీకు బలాన్ని చేకూరుస్తుంది. ఆర్థిక నూతన నిర్ణయాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే సంతోష వార్తలు వింటారు. ఆదాయం పెరుగుతుంది. శుభ పరిణామాలు గృహంలో చోటు చేసుకుంటే ఆశించినటువంటి ప్రయోజనాలు వ్యాపారీత్యా చేకూరుతాయి. విద్యాబలం కొనసాగుతుంది. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం వెన్నంటి ఉంటుంది. నూతన ఒప్పందాలు వ్యాపారీత్యా ఉపకరిస్తాయి. ఆర్థిక సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. కుటుంబ బాధ్యతలు పెరిగినప్పటికీ సక్రమ నిర్వహణ కొనసాగుతుంది. ఆరోగ్యం పదిలం. ఈరోజు ఈ రాశివారు నలుపు రంగు దుస్తుల్ని ధరించడం ద్వారా విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. ప్రశాంతత ఏర్పడుతుంది. పడమర దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు శుభ ఫలితాన్ని కలిగిస్తాయి. అనుకూల దైవం మహాకాళి. ఈరోజు ఈ రాశివారు మహాకాళి అమ్మవారిని దర్శించి నమస్కరించడం శ్రేయస్కరం. శుభ వార్తలు వింటారు. మహాకాళి యొక్క అష్టోత్తరాన్ని కుంకుమార్చనని ఈరోజు నిర్వహించడం ద్వారా ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధి ఏర్పడుతుంది. వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు అనుకూలిస్తాయి, లాభిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే అలంకరణకు ప్రాధాన్యతనిస్తారు. పిల్లల ద్వారా ఆనందం లభిస్తుంది. ఆర్థికపరమైనటువంటి అంశాలు కలిసి వస్తాయి. ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ఉద్యోగరీత్యా చేపట్టగలుగుతారు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. స్థిరాస్తి విషయాల్లో చిరు చిక్కులు ఏర్పడతాయి. ఈరోజు ఈ రాశివారు నీలపు రంగు దుస్తుల్ని ధరించడం ద్వారా ఉపయోగకరమైనటువంటి కార్యక్రమ నిర్వహణ, తద్వారా విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. తూర్పు దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు శుభ ఫలితాన్ని కలిగిస్తాయి. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈరోజు ఈ రాశివారు ఆంజనేయ స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ఉత్తమ విజయాలను కలిగిస్తుంది. ఆంజనేయ స్వామి అష్టోత్తరాన్ని ఈరోజు పఠించడం ద్వారా సర్వ విజయాలు చేకూరుతాయి. శుభవార్తలు వింటారు. స్థిరాస్తి కొనుగోళ్లు ఈరోజు మీకు అనుకూలిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే అధిక ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. రాజకీయ లబ్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రతికూలత ఎదుర్కోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. బాధ్యతలు బాగా పెరుగుతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో కీలక బాధ్యతలు వహించాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. ఆరోగ్య విషయంలో ప్రతికూలత కొనసాగుతుంది. ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఆదాయం తగ్గుతుంది. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి. ఈ రోజు ఈ రాశివారు ఎరుపు రంగు దుస్తుల్ని ధరించడం ద్వారా మనోధైర్యం పెరుగుతుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభ ఫలితాలను కలిగిస్తాయి. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు ఈ రాశివారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి నమస్కరించడం ద్వారా ఉత్తమ ప్రయోజనాలు సాధించగలుగుతారు. ఈశ్వరుడి యొక్క స్తుతి, పంచాక్షరి మంత్ర పఠనం ఈరోజు మీకు బాగా బలాన్ని చేకూరుస్తాయి. మానసిక ధైర్యాన్ని పెంచుతాయి. కార్యసిద్ధికి ఉపయోగపడుతుంది. విద్యా విషయాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఇవి ద్వాదశ రాశుల వారికి ఉన్నటువంటి శుభాశుభ ఫలితాలు. ఈరోజు గ్రహాల యొక్క స్థితిగతులను కనుక పరిశీలించినట్టయితే బృహస్పతికి మిథున క్షేత్ర స్థితి, మిథున క్షేత్ర అధిపతి అయినటువంటి బుధుడికి నీచ స్థితి ఉంది. కాబట్టి వ్యాపార కార్యక్రమాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకోవాలి. రాజకీయపరమైనటువంటి అంశాలకి మాత్రం చాలా శ్రేయస్కరమైనటువంటి రోజు. విద్యాపరమైనటువంటి విషయాల్లో పునఃప్రయత్నాలకి మాత్రమే పనికి వస్తుంది. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఆచితూచి ఈరోజు నిర్ణయాలు తీసుకోవాలి. వాణిజ్యపరమైనటువంటి అంశాల్లో పునఃప్రయత్నాలకి ఉపకరిస్తుంది. నమస్కారం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలో ఈ అనారోగ్య సమస్యలు, వాటికి ఆయుర్వేద పరిష్కారాల గురించి మనం చర్చించుకుంటున్న క్రమంలో ఈరోజు ఎండాకాలంలో కళ్ళ రక్షణ గురించి మాట్లాడుకుందాం. మామూలుగా ఏంటంటే కళ్ళు చాలా సున్నితమైనటువంటివి, చాలా ప్రధానమైనటువంటి అవయవాలు కూడాను. అయితే ఈ కళ్ళకి ఎండ అనేటువంటిది ఒక శత్రువులాగా ఉంటుంది.
కంటి మీద ఎండ బాగా పడ్డట్టయితే కనుక కంటి గుడ్డులో కొంచెం ఇతర ఇబ్బందులు అవి వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అందుకని కళ్ళ మీద ఎండ పడకుండా చూసుకోవడం అనేటువంటిది చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఈ ఎండాకాలంలో మనకేంటంటే కొంచెం ఎండ అది ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది కనుక ఆ ఎండ నుంచి కళ్ళని నేరుగా ఎండ పడకుండా రక్షించుకోవాలి. అంటే కళ్ళజోడు పెట్టుకోవడం కానీ, అంటే నల్ల అద్దాల కళ్ళజోడు పెట్టుకోవడం కానీ, లేకపోతే టోపీ పెట్టుకోవడం కానీ, గొడుగు కానీ ఏదో ఒకటి తీసుకుని మనం ఏంటంటే కళ్ళ మీద నేరుగా ఎండ పడకుండా చూసుకోవాలి. అది కళ్ళ ఆరోగ్యానికి చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశం. అలాగే ఇంకా ఏంటంటే కళ్ళని ఎండాకాలంలో ముఖ్యంగా పదే పదే చల్లటి నీళ్ళతోటి కడుక్కుంటూ ఉండాలి. అది కళ్ళకి ఒక మంచి విశ్రాంతినిస్తుంది. అందుకని కనీసం ఒక గంటకైనా సరే చల్లటి నీళ్ళు తీసుకుని కళ్ళని కడుక్కుంటూ ఉన్నట్టయితే కనుక కళ్ళకి మంచి విశ్రాంతి కలుగుతుంది. అలాగే కళ్ళకి ఏంటంటే చాలామంది కొంచెం కంప్యూటర్లు టీవీల మీద పనిచేసేటువంటి వాళ్ళందరూ కూడా కంటి రెప్పల్ని ఎక్కువగా వేస్తూ ఉండాలి. అలా రెప్పలు ఎక్కువగా వేస్తున్నట్టయితే కనుక కళ్ళకి కావాల్సినటువంటి తడి చక్కగా అంది కళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి. అలాగే కళ్ళకి ఏంటంటే మరొక ఎక్సర్సైజ్ లాగా ఉండటానికి నోట్లో నిండా నీళ్లు పోసుకొని బాగా బుగ్గలంతా పొంగేలాగా చేసుకుని పుక్కిలిస్తున్నట్టయితే కనుక కంటికి ఒక మంచి వ్యాయామంలాగా ఉంటుంది. అందుకని ప్రతిరోజు కొంచెం సేపు నోట్లో నీళ్లు పోసుకుని బాగా పుక్కిలిస్తూ ఉండడం కూడా కళ్ళ ఆరోగ్యానికి బాగా ఉపయోగపడుతుంది. అలాగే కళ్ళు ఆరోగ్యంగా ఉండడానికి ఒక చిన్న మార్గాన్ని, అంటే ఒక ఆయుర్వేద మార్గాన్ని గురించి కూడా చెప్పుకుందాం. దానికి మనకు కావాల్సినటువంటిది ఏంటంటే గులాబీ రేకులు. ఈ గులాబీ రేకులు కూడా మన కళ్ళలాగే చాలా సున్నితమైనటువంటివి, చాలా చక్కటి మృదువుగా పనిచేసేటువంటి ఒక ఔషధ గుణాలు వీటిల్లో ఉన్నాయి. ఈ గులాబీ రేకులను ఏం చేయాలంటే మామూలుగా ఒక గ్లాసు నీళ్లలో ఒక పువ్వులో ఉన్నటువంటి రేకులన్నింటినీ బాగా నలిపేసి అందులో వేసేసి మూతపెట్టి ఉంచేసుకోవాలి. అలాగే దాదాపుగా ఒక 10-12 గంటల పాటు ఈ గులాబీ రేకుల్ని, అంటే నలిపి పెట్టినటువంటి గులాబీ రేకుల్ని ఆ నీళ్లలో నాననిచ్చి తర్వాత ఆ నీటిని వడపోసుకోవాలి. వడపోసుకున్న ఆ నీటిలో కొంచెం ఆముదాన్ని కూడా కలుపుకొని దాంట్లో ఒక దూదిని ముంచి కళ్ళ మీద పెట్టుకుంటూ ఉండాలి. అలాగ రోజు ఒకసారైనా కనీసం ఒక గంట పాటు ఈ గులాబీ రేకుల నీళ్లు ఆముదము కలిపినటువంటి మిశ్రమాన్ని కంటి మీద పెట్టుకుంటూ ఉన్నట్టయితే కనుక కళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి. త్రిబుల్-ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికకి స్వాగతం. ఈ శీర్షికన రత్నధారణ, వాటి ప్రయోజనాలు అనే అంశం గురించి తెలుసుకుందాం. నవగ్రహాలకు సంబంధించినటువంటి దోషాలను తొలగింపజేసుకోవటానికి రత్నధారణ చేయాలని రత్నశాస్త్రం తెలియజేస్తోంది. ఈ ప్రక్రియలో భాగంగా సూర్యగ్రహ సంబంధమైనటువంటి సమస్త దోషాలను తొలగింపజేసుకోవటానికి, చక్కటి అనుకూల ఫలితాలను పొందటానికి కెంపు ధారణ చేయాలని రత్నశాస్త్రం మనకు తెలియజేస్తోంది. మరి కెంపును ఎలాంటి విధి విధానంతో ధరించినట్లయితే సూర్యభగవానుడి యొక్క సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది? కెంపును ధరించేటటువంటి సమయంలో ఒక జిల్లేడు ఆకుని తీసుకొని ఆ జిల్లేడు ఆకు మీద కెంపును ఉంచి ఎరుపు రంగు పుష్పాలతో ఆ కెంపుని అర్చన చేయాలి. అంతేకాకుండా కుంకుమ కలిపినటువంటి అక్షింతలతో, కుంకుమ కలిపినటువంటి నీటితో ఆ కెంపును పూజిస్తూ, దీనితో పాటుగా జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమో అరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం అనేటటువంటి సూర్యుడికి సంబంధించిన ధ్యాన శ్లోకాన్ని కానీ, సూర్యాష్టకాన్ని కానీ చదివి ఆ తర్వాత కెంపును ధరించినట్లయితే సూర్యకిరణాలలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి శక్తి ప్రభావం మొత్తం కూడా ఆ కెంపులోకి ప్రవేశించి మీరు ధారణ చేసినటువంటి కెంపు మీకు చక్కటి సత్ఫలితాలను కలిగింపజేస్తుందని శాస్త్రపరంగా చెప్పడం జరిగింది. అంతేకాకుండా సమస్త శత్రునాశనానికి, సర్వకార్యాలలో జయాన్ని పొందటానికి తప్పనిసరిగా కెంపు ధారణ చేయాలి. కెంపులలో అనేక రకాలు ఉన్నట్లుగా రత్నశాస్త్రంలో చెప్పడం జరిగింది. ప్రత్యేకంగా కెంపులలో 6 రకాలు ప్రధానంగా ఉన్నాయని రత్నశాస్త్రం తెలియజేస్తోంది. వీటిలో మొట్టమొదటిది పద్మరాగం. ఈ పద్మరాగం ఉదయిస్తున్నటువంటి బాల సూర్యుడిలాగా ఎరుపు రంగులో ఉంటుంది. ఆ తర్వాత సౌగంధికము. ఈ సౌగంధికము దానిమ్మ పువ్వులాగా ఎరుపు రంగులో ఉంటుంది. తర్వాత కురువిందము. ఈ కురువిందము కోకిల కన్ను ఏ విధంగా ఉంటుందో అలాంటి ఎరుపు రంగులో ఉంటుంది. తర్వాత మాంసగంధి. ఈ మాంసగంధి కాంతి విహీనమైనటువంటి ఎరుపు రంగును కలిగి ఉంటుంది. తర్వాత నీలగంధి. ఈ నీలగంధి నలుపు ఎరుపు రంగులు కలిసి ఉంటుంది. ఇక చివరగా లాలుగంధి. ఈ లాలుగంధి కొంచెం తెలుపుతో ఎరుపు రంగు కలిసి వెలవెలబోయినట్లుగా ఉంటుంది. అన్నిటికంటే పద్మరాగము, సౌగంధికము ఉత్తమమైనటువంటి కెంపులుగా
రత్నశాస్త్రం తెలియజేస్తోంది. కెంపును ధారణ చేసేటటువంటి సమయంలో ఎలాంటి దోషాలు లేనటువంటి కెంపును ధారణ చేయాలని రత్నశాస్త్రం తెలియజేస్తోంది. కెంపులలో ప్రధానంగా పటల దోషము, త్రాస దోషము, భిన్న దోషము, జర్ఘర దోషము, కర్కశ దోషము, నీల దోషము అని 6 రకాలైనటువంటి దోషాలు ఉంటాయి. పటల దోషము అంటే పాలు పోసినట్లుగా కెంపు మీద తెల్లగా కనిపిస్తుంది. ఇలాంటి కెంపును ధరించరాదు. ఆ తర్వాత త్రాస దోషము అంటే కెంపు మీద పగిలిపోయినట్లుగా కనిపిస్తుంది. అలాంటి కెంపును కూడా ధరించరాదు. భిన్న దోషం అంటే కెంపు మీద ముక్కలు ముక్కలుగా ఉన్నట్లుగా కనిపిస్తుంది. దాన్ని కూడా ఎట్టి పరిస్థితుల్లో ధరించరాదు. ఆ తర్వాత జర్ఘర దోషము అంటే కెంపును పరిశీలించినట్లయితే పొరలు పొరలుగా ఉంటుంది. అలాంటి కెంపును కూడా ఎట్టి పరిస్థితుల్లో ధరించరాదు. ఆ తర్వాత కర్కశ దోషము. కర్కశ దోషము అంటే కెంపు బాగా గడ్డ కట్టిపోయినట్లు కనిపిస్తుంది. దాన్ని కూడా ఎట్టి పరిస్థితుల్లో ధరించరాదు. ఇక చివరగా నీల దోషము అంటే కెంపు నల్లటి మచ్చలు కలిగినట్లుగా కనిపిస్తుంది. అలాంటి కెంపును కూడా ధరించరాదు. కెంపు ధారణ చేసేటటువంటి సమయంలో ఇలాంటి దోషాలు లేనటువంటి చక్కటి కెంపును ధారణ చేయటం ద్వారా సూర్య భగవానుడి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొంది సమస్త సూర్య దోషాలను తొలగింపజేసుకొని జీవితంలో ముందడుగు వేయటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. మరి ఈ కెంపులు ఏ విధంగా లభిస్తాయి? కెంపులు ప్రత్యేకంగా వజ్రాలు దొరికేటటువంటి గనులలో లభిస్తాయి. అక్కడ లభించేటటువంటి కెంపులు స్వచ్ఛమైనటువంటి ఎలాంటి దోషాలు లేనటువంటి కెంపులుగా భావించవచ్చు. అంతేకాకుండా ప్రత్యేకంగా కెంపులు నదీ ప్రవాహాలలో రాళ్ళు దొర్లే సమయంలో కూడా లభిస్తూ ఉంటాయి. వాటిని కూడా ఎటువంటి దోషాలు లేనటువంటి కెంపులుగా భావించవచ్చు. ఎటువంటి దోషాలు లేనటువంటి జాతి కెంపును గనక మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే, జాతి కెంపును మన అరచేతిలో ఉంచుకున్నట్లయితే మన అరచేతిలో ఉన్నటువంటి రేఖలు చాలా స్పష్టంగా మనకు కనిపిస్తాయి. అంతేకాకుండా జాతి కెంపును మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఒక ప్రక్క నుండి ఇంకొక ప్రక్కకు చాలా చక్కగా మనం చూడవచ్చు. అంతేకాకుండా మీరు ప్రత్యేకంగా కెంపులలో పద్మరాగాన్ని తీసుకున్నట్లయితే కనుక పద్మరాగాన్ని వేడి చేస్తే అది ఆకుపచ్చ రంగులోకి మారిపోతుంది. ఆ తర్వాత దాన్ని చల్లబరిస్తే తిరిగి ఎరుపు రంగులోకి మారిపోతుంది. అలా మారిపోయినటువంటి పద్మరాగం అత్యుత్తమమైనటువంటి కెంపుగా మనం భావించవచ్చని చెప్పి రత్నశాస్త్రంలో చెప్పడం జరిగింది. అంతేకాకుండా కెంపును సానబెట్టిన తర్వాత కూడా కాంతి తగ్గకుండా ఉన్నట్లయితే దాన్ని మనం తప్పనిసరిగా జాతి కెంపుగా భావించవచ్చు. ఈ విధంగా అన్ని రకాలైనటువంటి పరీక్షలు చేసుకొని ఎటువంటి దోషాలు లేనటువంటి కెంపును కనుక మనం ధారణ చేసినట్లయితే సమస్త సూర్యగ్రహ సంబంధమైనటువంటి దోషాలు తొలగించబడతాయి. అంతేకాకుండా ఆరోగ్యపరంగా కూడా నేత్రాలకు సంబంధించినటువంటి వ్యాధులు, హృదయానికి సంబంధించినటువంటి వ్యాధులు వీటన్నిటినీ తొలగింపజేసుకొని సూర్య భగవానుడి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొంది జీవితంలో ముందడుగు వేయటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. కెంపును ధారణ చేయటం ద్వారా ప్రత్యేకంగా ఆరోగ్యపరంగా ఆలోచించినట్లయితే శ్వాసకోశ సంబంధమైనటువంటి వ్యాధులన్నీ కూడా తొలగించబడతాయి. అంతేకాకుండా మానవ శరీరంలో రక్త ప్రసరణ సరైన రీతిలో ఉంటుంది. మానవ శరీరంలో ఉష్ణోగ్రతలు సమతుల్యంగా లేనటువంటి తరుణంలో కెంపు ధారణ చేయటం ద్వారా కెంపు మానవ శరీరంలో ఉష్ణోగ్రతను తప్పనిసరిగా క్రమబద్ధీకరిస్తుందని చెప్పి రత్నశాస్త్రంలో చెప్పడం జరిగింది. అంతేకాకుండా శరీరంలో వేడి పెరిగిపోయినప్పుడు, శరీరంలో మంటలు ఎక్కువగా ఉన్నప్పుడు కూడా కెంపు ధారణ చేయటం ద్వారా శరీరం చల్లబడుతుందని చెప్పి కూడా రత్నశాస్త్రంలో చెప్పడం జరిగింది. రాజకీయ పరంగా విశేషమైనటువంటి ఖ్యాతిని పొందటానికి, రాజకీయ రంగంలో చక్కటి పదవులను పొందటానికి కూడా గ్రహరాజైనటువంటి సూర్యుడికి సంబంధించినటువంటి కెంపును తప్పనిసరిగా ధరించాలి. అయితే ప్రతి ఒక్కరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో కెంపు ధారణ చేయరాదు. వారి నక్షత్ర పరంగా, లగ్న పరంగా, రాశి పరంగా చూసుకొని కెంపు ధారణ చేసినట్లయితే రాజకీయ పరంగా చక్కటి పురోభివృద్ధి కలుగుతుందని, అద్భుతమైనటువంటి పదవులను పొందవచ్చని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. ఇంకా రత్నధారణకు సంబంధించినటువంటి అనేక ఆసక్తికరమైనటువంటి అంశాలను గురించి, రత్నధారణ వల్ల కలిగేటటువంటి ప్రయోజనాలను గురించి వచ్చే బుధవారం శుభమస్తు కార్యక్రమంలోని శుభయోగం అంశంలో తెలుసుకుందాం. రేపటి శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం అంశంలో కళలు, వాటి ఫలితాలను గురించి తెలుసుకుందాం. కళ్ళకి కొన్ని వ్యాయామాలు ఉంటూ ఉంటాయి.
అంటే కంటి గుడ్డుని కుడి పక్కకి, తర్వాత పైకి, మళ్ళీ ఎడం పక్కకి, మళ్ళీ కిందకి ఇలాగ గుండ్రంగా నెమ్మదిగా తిప్పుతూ ఉన్నట్టయితే కనుక కంటి లోపల ఉండేటువంటి అన్ని కండరాలు చక్కగా పనిచేసి మిగిలిన కండరాలకు కొంత విశ్రాంతినిచ్చి కళ్ళు ఆరోగ్యంగా ఉండడానికి తోడ్పడతాయి. అందుకని రోజు కొంతసేపు అంటే కనీసం ఒక 2-3 నిమిషాల చొప్పున ఉదయం సాయంత్రం ఈ వ్యాయామం చేసుకుంటూ ఉంటే కూడా కళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి. అలాగే కళ్ళ ఆరోగ్యానికి మరొక చిన్న ఆయుర్వేద పరిష్కారం ఉంది. దానికి మనకు కావాల్సినటువంటిది స్ఫటికం. ఈ స్ఫటికం అనేటువంటిది సంస్కృతం పేరు, తెలుగులో దీన్ని పట్టిక అంటూ ఉంటాం. అందరికీ బాగా తెలిసినటువంటిది ఇది. మామూలుగా నీళ్లు అవి శుభ్రం చేసుకోవడానికి వాడుకుంటూ ఉంటాం కదా, ఈ పట్టిక కంటికి ఒక మంచి టానిక్ అన్నమాట. ఈ పట్టికని ఏం చేయాలంటే చిన్న చిన్న ముక్కలుగా దంచేసుకోవాలి. దంచినటువంటి ఆ ముక్కల్ని పొయ్యి మీద ఒక మూకుడు పెట్టి అందులో నూనెలాగా ఏమీ వేయకుండా ఒట్టి ఖాళీ మూకుట్లో ఈ ముక్కల్ని అందులో వేసుకోవాలి. ఈ ముక్కల్ని వేసుకుని వేడి మీద దాన్ని కొంచెం కాగనివ్వాలన్నమాట. కాగితే ఈ పట్టిక లోపల ఉండేటువంటి నీరంతా ఎగిరిపోయి అందులో ఉండేటువంటి ఆ పట్టిక మనకి పాప్కార్న్ పొంగినట్టుగా పొంగుతుంది. అలా పొంగిన తర్వాత దాన్ని పొయ్యి మించి తీసి దింపేసుకుని చేత్తో నలిపేసినట్టయితే కనుక అది భస్మంలాగా అయిపోతుంది. ఆ పట్టిక భస్మాన్ని ఒక సీసాలో పోసి భద్రపరచుకోండి. దాన్ని ఏం చేయాలంటే ప్రతిరోజు ఒక కప్పు నీళ్ళల్లో ఒక పావు చెంచాడు ఈ పట్టిక భస్మాన్ని అందులో కలిపేసుకుని ఆ నీటితోటి కళ్ళని కడుక్కోవాలి. లేదా ఆ నీళ్ళల్లో కొంచెం దూదిని ముంచేసి ఆ తడి దూదిని కంటి మీద పెట్టుకుని పడుకుంటూ ఉండాలి. ఆ విధంగా చేసినా కూడా కళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి. మరికొన్ని అనారోగ్య సమస్యలు, వాటి ఆయుర్వేద పరిష్కారాల గురించి రేపటి శుభమస్తులో తెలుసుకుందాం. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. ట్రిపులెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో వృషభ లగ్నం వారికి సంభవించేటటువంటి మహాధన యోగాన్ని, అలాగే గ్రహదోష నివారణకి చేసుకోవలసినటువంటి శాంతి విధానాన్ని తెలుసుకుందాం. ప్రధానంగా వృషభ లగ్నంలో జన్మించిన వారికి విశేష ధనయోగం ఏ విధంగా సంప్రాప్తిస్తుంది? ఇప్పటి వరకు మనం ధనయోగం గురించి తెలుసుకున్నాం. ధనాధిపతి ధనస్థానంలో ఉన్నప్పుడు లేదా ఆ ధనాధిపతి శుభస్థానాల్లో ఉన్నప్పుడు ఎలాంటి ధనయోగాలు వస్తాయో తెలుసుకున్నాం. ఇప్పుడు మహాధనయోగం, ధనయోగం, మహాధనయోగం. ఈ ధనయోగానికి మహాధనయోగానికి తేడా ఏమిటయ్యా అంటే తరగనటువంటి పరమైశ్వర్యమే మహాధనయోగం. ఎప్పుడైతే ఆలోచన స్థానం పరిపుష్టమవుతుందో, అంటే మన ఆలోచనలు ఉన్నత స్థితిలో ఉంటాయో, అప్పుడు విశేషమైన మార్గాల ద్వారా, అంటే పలు మార్గముల ద్వారా మనకి ధనం సంప్రాప్తిస్తుంది. మనం చేసేటటువంటి ఆలోచన మనని గొప్పవాళ్ళని చేస్తుంది. అలాగే వచ్చిన ధనం వృధా కాకుండా అది ఇంతింతై వటుడింతయై మరియు దానింతై నభోవీధిపైనంతై అని చెప్పినట్టుగా క్రమక్రమంగా ఆ ధనం మనకి వృద్ధి చెందుతూ ఉంటుంది. వృద్ధి చెందాలంటే అదృష్ట స్థానంలో గ్రహం ఉండాలి. అలాగే ఐశ్వర్యం మనకి రావాలంటే ఆలోచనా స్థానంలో గ్రహం ఉండాలి. ఆలోచనా స్థానాన్నేమో పంచమం అంటున్నాం, అదృష్ట స్థానాన్నేమో లాభం అంటున్నాం, ఏకాదశ స్థానం. వృషభానికి పంచమం కన్య అవుతోంది. అలాగే లాభస్థానం ఏమవుతుంది? వృషభ లగ్నానికి మీనమవుతుంది. దాని యొక్క శ్లోకం 42వ అధ్యాయంలో పరాశర మహర్షి ఏం చెప్పారంటే, పంచమే శశిజక్షేత్రే తత్రైవ శశిజే స్థితే ఇంద్వారేజ్యయుతే లాభే బహుద్రవ్యస్య నాయకః. శశి జ, శశి అంటే చంద్రుడు, జ అంటే ఆయనకు పుట్టినవాడు. చంద్రుడి యొక్క కుమారుడు ఎవరు? బుధుడు. అందుకనే బుధుడు ద్వారా మనకు సంక్రమించేది ఏంటి? బుద్ధిబలం, జ్ఞాపక శక్తి, సమయస్ఫూర్తి, సద్యస్ఫురణ, వాక్పటుత్వం. ఇవన్నీ మహర్షి ధనయోగానికి మూలము అని చెబుతున్నారు. ఈ వృషభ లగ్నంలో జన్మించిన వారికి పంచమే శశిజ క్షేత్రే, ఆలోచనా స్థానం శశిజ క్షేత్రమై ఉన్నది. ఇక్కడ తత్రైవ శశిజే యుతే, ఆ యొక్క పంచమ స్థానం బుధయుతమై ఉండాలి. అంటే బుధుడు అక్కడ ఉండి తీరాలి. ఇదంతా కూడా గ్రహాల యొక్క పరిభాష. ఒక్క గ్రహం ఆకాశంలో 1 డిగ్రీ నుంచి మరొక డిగ్రీకి అలా కదిలి వెళ్ళిందా అంటే అప్పటిదాకా ఉన్నటువంటి మన మంచి ఆలోచనలన్నీ కూడా చెడ్డగా మారిపోయి భయం వైపు ప్రయాణిస్తూ ఉంటాయి. అలాగే అదే గ్రహము మరొక రాశి నుంచి ఇంకొక రాశిలోకి ప్రవేశించిందంటే అది మనకి శుభస్థానమై అప్పటి వరకు ఉన్న కష్టాలు తీరిపోయి మంచి రోజులు మొదలవుతాయి.
ఆకాశంలో గ్రహం కదిలిందా మనలో ఆలోచనలు కదులుతాయి. ఇది భారతీయ వేదాంగ జ్యోతిషంలో చెప్పబడ్డటువంటి ధార్మిక వ్యవస్థ. పంచమ స్థానం లాభస్థానం ఏకకాలంలో స్వక్షేత్ర గతములైనప్పుడు మహాద్రవ్యం వస్తుంది. ద్రవ్యము అనగా ఐశ్వర్యం. ఐశ్వర్యం అంటే ఒకళ్ళని కాపాడేది, మనని కాపాడేది, మనని సమాజంలో ఉన్నత వ్యక్తిగా చూపించేటటువంటి గొప్ప ధనయోగం. ఈ ధనయోగం సంప్రాప్తించాలంటే పంచమాధిపతి పంచమంలో ఉండాలి, అంటే ఆలోచన స్థానంలో ఉండాలి. నీ ఆలోచన బాగుంటే నీకొచ్చే ఐశ్వర్యం బాగుంటుంది. ఇది ఈ సూత్రంలో అర్థం. అలాగే మనకి అహంకారం లేకుండా మంచి మనస్సు, మంచి వాక్కు, మంచి సత్ప్రవర్తన ఇవన్నీ లాభంలో పొందుపరచబడి ఉండాలి. అంటే దుర్వినియోగం కాకూడదు. దుర్వినియోగం కాకుండా ఉండాలంటే అదృష్ట స్థానం బాగుండాలి. జాతకంలో అదృష్ట స్థానాన్ని ఏమని సూచిస్తాం? లగ్నాత్తు ఏకాదశాన్ని అదృష్ట స్థానం అని సూచిస్తాం. చంద్రుడు మనఃకారకుడు, బుద్ధికారకుడు బుధుడు. ఈ బుధుడు ఇక్కడ ఉండాలి. తర్వాత ఏం చెబుతోంది అక్కడ? ఇంద్వారేజ్యయుతే లాభే. ఇందు చంద్రుడు, ఇజ్య గురువు, ఇంద్వ అర ఇజ్య. అర అంటే కుజుడు. అరకొరగా ఉన్నారంటారు చూడండి. ఈ అర అంటే కుజుడు, అలాగే గురువు, ఇజ్య అంటే గురువు, ఇందు అంటే చంద్రుడు. ఈ మూడు గ్రహాలు వెళ్ళి ఎక్కడ ఉండాలి? మీన రాశిలో ఉండాలి. ఎవరికి? అందరికీనా? కాదు, వృషభ లగ్నంలో వాళ్ళకి. మళ్ళీ వృషభ రాశి వారికి పనికొస్తుందా? వృషభ రాశి వారికి ఇది వర్తించదు. బాగా గమనించాలి ప్రేక్షకులు. వృషభ రాశి వేరు, వృషభ లగ్నం వేరు. మన పుట్టిన సమయాన్ని సూచించేది లగ్నం అని చెప్పుకుంటున్నాం. మనం ఏ రాశిలోనైనా పుట్టచ్చు. రాశిని సూచించేది చంద్రుడు, పుట్టిన జన్మ సమయాన్ని సూచించేది లగ్నము. వృషభ లగ్నానికి ఏకాదశంలో ఉన్నటువంటి దేవగురువైన బృహస్పతి, మనఃకారకుడైన చంద్రుడు, అలాగే సప్తమాధిపతి అయినటువంటి కుజుడు, ఈ ముగ్గురు కనుక ఉన్నట్లయితే పంచమంలో, అంటే ఇవి అదృష్ట స్థానం ఏకాదశం, పంచమ స్థానమైనటువంటి కన్యలో వీళ్ళుంటే పరిపూర్ణమైనటువంటి బుద్ధిమంతులై ఉంటారు, తెలివిగల వాళ్ళే ఉంటారు, చైతన్యవంతులై ఉంటారు, శక్తిమంతులై ఉంటారు, మహాధనాన్ని పొందుతారు. ధనం పొందాలంటే ఎన్ని రకాలుగా ఉండాలి? శక్తి ఉండాలి, యుక్తి ఉండాలి, బుద్ధి ఉండాలి, తెలివితేటలు ఉండాలి. అవి సమయంలో వినియోగం కావాలి. ఆ వినియోగం అయ్యేటటువంటి మార్గంలో మనకి బుధదోషం ఉన్నా మనకి ఇవి వినియోగం కావు. అన్ని అవకాశాలు చేతికొస్తున్నాయి, జారిపోతున్నాయి అనుకున్నప్పుడు ఈ బుధుణ్ణి ధ్యానించాలి. అలాగే ఏకాదశ లాభాధిపతి బృహస్పతిని ధ్యానించాలి. ఎవరైనా సరే డబ్బు నిలవట్లేదంటే లాభాధిపతిని ధ్యానించాలి. మన ప్రతిభ స్థానం ఏంటి? ప్రతిభా స్థానాన్ని పంచమం అంటాం. ప్రతిభకి తగ్గిన ధనం రావట్లేదంటే ఆ పంచమాధిపతి అయిన గ్రహాన్ని ధ్యానించాలి. అలా ధ్యానించడం ద్వారా కేవలం స్మరణ మాత్రేనా, చూడండి ఇక్కడ ద్వితీయాధిపతికి చేసేటటువంటి పరిహారాలన్నీ ఇక్కడ చేయవసల్లా. ఆ పంచమాధిపతిని ఒక్కసారి స్మరించి, పంచమాధిపతికి అధిష్టాన గ్రహం ఉంది. వృషభ లగ్నం వాళ్ళు ప్రధానంగా ఆ పంచమాధిపతి అయిన బుధుడికి అధిష్టాన దైవమైన మహావిష్ణువుని ధ్యానించాలండి. ఐశ్వర్య సంబంధమైన విషయములలో మహావిష్ణుమూర్తిని ఒక్కసారి స్మరించి ముందుకు వెళితే వాళ్ళకి పరిపూర్ణమైన ఐశ్వర్య సిద్ధి కలుగుతుంది. చతుర్భుజుడైనటువంటి మహావిష్ణుమూర్తిని ఏ విధంగా ధ్యానించాలి? ఓం నమో నారాయణాయ, ఈ మంత్రంతో, అష్టాక్షరి మంత్రంతో స్వామి తొందరగా ప్రసన్నుడవుతారు. లేదా ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో వెంకటేశాయ. వైష్ణవావతార సంబంధమైనటువంటి ఎలాంటి వైష్ణవ మంత్రాన్నైనా మనం ప్రార్థన చేయొచ్చు. అలా చేస్తే వైష్ణవానుగ్రహ సిద్ధి కలుగుతుంది. అలాగే ఐశ్వర్యం నిలబడాలి అంటే, ఐశ్వర్యం రావటానికి విష్ణువుని, ఐశ్వర్యం వృద్ధి చేసుకోవటానికి శివుణ్ణి ధ్యానించాలి. ఎందుకంటే లాభాధిపతి బృహస్పతి, అదృష్టాధిపతి బృహస్పతి. అదృష్టగ్రహమేది? లగ్నానికి అదృష్టగ్రహమేది? బృహస్పతి. ఈ బృహస్పతికి శివుడు ఇష్టం కాబట్టి ఓం నమ శివాయ అనే పంచాక్షరిని ధ్యానించిన పరమేశ్వర్య సిద్ధి వృషభ లగ్నంలో జన్మించిన వారికి ఏర్పడుతుంది. రేపటి శుభమస్తు కార్యక్రమంలో మిథున లగ్నంలో జన్మించిన వారికి మహాధన అదృష్ట యోగాలు ఏ విధంగా సంప్రాప్తిస్తాయో తెలుసుకుందాం. ఆరోగ్యం యోగా అనే శీర్షికలో అనారోగ్య సమస్యల నివారణకై ఉపకరించే యోగాసనాల్ని పరిశీలన చేద్దాం.
శరీరంలో మలినాలు తొలగడానికి, రక్తశుద్ధికి ఉపకరించే శీతలీ ప్రాణాయామం. శీతలీ ప్రాణాయామం నాలుకను కొంచెం ముందుకు చాపి గొట్టం వల మడిచి నెమ్మదిగా శబ్దం వచ్చేట్టు నోటి ద్వారా గాలిని నిండుగా పీల్చాలి. వీలైనంత వరకు గాలిని బిగబట్టాలి. ఆ తర్వాత నాసికా రంధ్రాల నుంచి నెమ్మదిగా గాలిని వదలాలి. దీనిని 15 నుంచి 30 సార్ల వరకు సాధన చేయాలి. అలాగే సుఖాసనంలో గాని పద్మాసనంలో గాని కూర్చుని శీతలీ ప్రాణాయామాన్ని సాధన చేయవచ్చు. ఈ ప్రాణాయామం రక్తశుద్ధికి చక్కగా తోడ్పడుతుంది. శరీరాన్ని శీతలం చేసి అధిక ఉష్ణాన్ని నివారిస్తుంది. శరీరంలోని మాలిన్యాలను తొలగించుకోవడానికి తోడ్పడుతుంది. ట్రిపుల్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. బుధవారం ధనవారం అని చెప్పేసి మనకు శాస్త్రాల్లో ఎక్కువగా అభివర్ణిస్తూ ఉంటారు. అందుచేతనే సాధారణంగా మనం ఏ కార్యం తలపెట్టినా అది ఏ వారం అయితే కార్యసిద్ధి లేదా వైఫల్యం కలుగుతుందో తరచూ అందరూ కూడా ఇంట్లో ఊహిస్తూనే ఉంటారు. కొన్ని దినాలు వారగతంగా కార్యసిద్ధిని కలిగించడం, మరికొన్ని వారాలు విఫలం కావటం జరుగుతూనే ఉంటుంది. అయితే ఇక్కడ వాస్తు జ్యోతిష శాస్త్ర ప్రకారంగా ఏ వారం ఏ గ్రహానికి బలం ఎక్కువ ఉంటుంది అన్నది సౌరమండలంలో ఆ గ్రహస్థితిని బట్టి ఉంటుంది అని చెప్పేసి శాస్త్రం. ఇక్కడ బుధవారం రోజుకు సంబంధించినటువంటి విశేషాంశాన్ని కనుక మనం జాగ్రత్తగా పరిశీలించడం చేసినట్లయితే బుధవారాన్ని సహసిద్ధంగా వ్యాపార వారం అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం. బుధగ్రహం బుద్ధికి నేర్పరితనానికి అధిపతి కాబట్టి వ్యాపారంలో ఈ 2 గుణాలు కూడాను చాలా అత్యవసరం కాబట్టి వ్యాపారం ధనప్రధానమైనది కాబట్టి బుధవారానికి డబ్బుతోనే ఎక్కువ సంబంధం ఉండి తీరుతుంది. బుధవారం వణిక్ వారం అని చెప్పేసి కూడా అంటారు. ఏ వ్యాపారమైనా బుధవారం కనుక ప్రారంభం చేసినట్టయితే సాఫల్యం శాతం పెరుగుతుంది అని చెప్పేసి శాస్త్రం. వ్యాపారాదులకు ముఖ్యమైనటువంటి అంశం బుధవారం నాడు వారు ఎవరికి కూడా ధనం లేదా పైకం ఇవ్వరు. వ్యాపారం చేసేవాళ్ళు ఎవరు కూడా బుధవారం నాడు ఇతరులకి పైకాన్ని ఇవ్వరు. బుధవారం ధన సంగ్రహ దినమే కానీ ధన ప్రధాన రోజు కాదు. బుధవారం బుధగ్రహానికి సంబంధించిన ఆ గ్రహానికి అధిపతి సాక్షాత్తు లక్ష్మీనారాయణుడు అయినటువంటి విష్ణువు. లక్ష్మీదేవి ప్రసన్నురాలు కావాలంటే శ్రీ మహావిష్ణువు యొక్క దయ అవసరం. అందుచేత బుధవారం నాడు సంగ్రహించేటువంటి ధనం స్థిరత్వం కలిగి ఉంటుంది. ధన సంబంధ వ్యవహారాలకు ఈ కారణం చేత బుధవారం సర్వోత్తమమైనటువంటి దినంగా ప్రతి ఒక్కరూ కూడా పాటిస్తూ ఉంటారు. బ్యాంకులో ధనం జమ చేయటం, అకౌంట్స్ తెరవటం, అలాగే బీమా పాలసీలు తీసుకోవటం, ధనం తీసుకోవటం, ధన వ్యవహారాలకు సంబంధించిన పత్రాలు రాయించటం, పెట్టుబడి పెట్టడం, గోదాముల్లో సామాను నింపడం వంటివి బుధవారం నాడు చేయటం వాస్తుశాస్త్రరీత్యా చాలా విశేషవంతమైనటువంటి లక్షణంగా గుర్తిరగాలి. కొన్ని విశిష్ట నక్షత్రాలు తిథులు బుధవారం నాడు కలిసి రావటం వల్ల వ్యాపార కార్యాల్లో శుభఫలం అధికమవుతుంది, అత్యధిక లాభాలు ప్రాప్తిస్తాయి. బుధవారం నాడు మాత్రం పశుపక్షులకు సంబంధించినటువంటి పనులు మాత్రం చేయకూడదు. పెంపుడు జంతువులకు అవసరమైనటువంటి వస్తువులు కూడా కొనకూడదు. అలాగే కొత్త చోటికి ఆ పశుపక్షాదులను తీసుకొని వెళ్ళకూడదు. ఈ యొక్క బుధవారం నాడు ఉత్తర దిక్కు వైపు ప్రయాణం మాత్రం చేయకండి. ఒక సిద్ధాంతం ప్రకారం ప్రయాణం చేయకూడదు అని చెప్పేసి శాస్త్రం. దీనికి మూల కారణం బుధవారం నాడు తల్లి కూతుళ్ళు కానీ అత్త కోడళ్ళు కానీ విడిపోకూడదని
సాంప్రదాయం ఉంది. కానీ ఆధునిక కాలానికి ఇది వర్తించడం లేదు. ఎందుకంటే ఇప్పుడు వారంతా విడివిడిగానే ఉంటున్నారు కాబట్టి. కారణం ఏంటంటే ఉమ్మడి కుటుంబం ఉన్నప్పుడు ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా పాటిస్తూ ఉండేటువంటి వారు. కొత్త కోడల్ని మొదటిసారికి పుట్టింటికి బుధవారం నాడు పంపించేటువంటి సాంప్రదాయం లేదు. అలాగే అమ్మాయిని మొదటి తడవ అత్తవారింటికి బుధవారం నాడు పంపించరు. వధువు రాకపోకల్లో బుధవారానికి చాలా ప్రాముఖ్యత కూడా ఉన్నది అనేటువంటి విషయాన్ని గుర్తెరగాలి. ఈ యొక్క బుధవారం లక్ష్మీ స్వరూపంగా భావించబడుతుంది కాబట్టి బుధవారం నాడు ధన సంగ్రహం చేయబడుతుందని మొదట చెప్పబడింది. కాబట్టి అందుచేత కుమార్తెను కానీ కోడల్ని కానీ బుధవారం నాడు మరో చోటికి పంపించేటువంటి సాంప్రదాయాన్ని పాటిస్తున్నారు. ఇదే విధంగా వ్యవహారిక జీవితంలో బుధవారపు యోగాలను పాటించడం వలన పురోగతి తప్పనిసరిగా కనిపిస్తుంది. బుధవార తత్వంలో దాగిన పరమార్థాన్ని అర్థం చేసుకొని వాస్తుశాస్త్రరీత్యా కూడాను చక్కటి నిర్ణయాలు కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు గనక పాటించినట్లయితే బుధవారం చాలా చక్కటి యోగవంతమైనటువంటి సత్ఫలితాన్ని కలిగిస్తుంది. మీరు గనక బుధవారం నాడు గనక బంగారపు నగలు గనక కొనుక్కున్నట్లయితే చాలా చక్కటి యోగవంతమైన ప్రభావంతో జీవితాన్ని గడపడానికి ఆస్కారం కూడా ఉంటుంది. బుధవారం నాడు స్థితిపతి, నిధిపతి, ప్రియపతి, గణపతికి చాలా విశిష్టవంతమైనటువంటి రోజు. అసలు ఈ రోజు 21 గరికె పూసల్ని సంపాదించి విఘ్నేశ్వరునికి అష్టోత్తర శతనామావళి చక్కగా ఆ గరికె పూసలతో పూజ చేసి ఆ స్వామివారికి ఇష్టమైనటువంటి కుడుములు నైవేద్యంగా సమర్పించి బుంబుధాయ నమః అని చెప్పేసి అనుకున్నా చాలు, సకల కార్యసిద్ధులు కూడాను నెరవేరటానికి ఆస్కారం అధికంగా కనిపిస్తుంది అని చెప్పేసి శాస్త్ర సమ్మతమైనటువంటి విశేషాంశంగా మనం ఇక్కడ చెప్పుకోవాలి. అలాగే బుధవారం నాడు తప్పనిసరిగా బుధగ్రహానికి సంబంధించినటువంటి విశేషవంతమైనటువంటి తత్వం కలిగినటువంటి నవధాన్యాలలో విశిష్ట స్థానాన్ని పొందినటువంటి పెసల్ని చక్కగా తాళింపు వేయించి వాటిని ప్రసాదంగా 10 మందికి పంచడం, లేక పెసల్ని నానవేసి సకల ముక్కోటి దేవతా స్వరూపమైనటువంటి గోమాతకు గనక మీరు గనక ఆహారంగా అలా పవిత్ర భావనతో గనక తినిపించినట్లయితే మీ వ్యాపార అభివృద్ధి, ఉన్నతమైనటువంటి ఉద్యోగాభివృద్ధి, సకల అభీష్టములు కూడాను నెరవేరటానికి ఆస్కారం అధికంగా ఉంటుంది. బుధవారం నాడు ఆకుకూరల దానం సర్వత్రా కూడాను గృహయోగ తత్వానికి నిదర్శనం. గృహం కట్టి మధ్యలో గనక నిలిచిపోతే మీరు బుధవారం నాడు గనక ఆకుకూరల్ని గనక దానం చేసినా, లేక గోమాతకు ప్రదక్షిణాలు చేసి ఆకుకూరల్ని గనక తినిపించినా మీ గృహ నిర్మాణం సత్వరమే పూర్తి కావడానికి కూడా ఆస్కారం అధికంగా ఉంటుంది. ఒక గృహాన్ని కట్టేటప్పుడు కూడానండి బుధాదిత్య యోగం ఉన్నప్పుడు గనక గృహాన్ని గనక నిర్మాణం చేసినట్లయితే ఆ ఇంటిలో నిర్వహించేటువంటి వివిధ రకాలైనటువంటి వ్యాపారాలే కాదు, అనేక అంశాలు కూడాను చాలా గొప్పగా విశిష్టవంతమైనటువంటి లాభంతో కొనసాగుతాయి సుమా అనేటువంటి లక్షణం కూడా ఆ బుధాదిత్య యోగానికి ఉన్నది. ఆ యొక్క బుధవారంలో దాగిన పరమార్థ లక్షణ రీత్యా మహాలక్ష్మీ స్వరూపం, లక్ష్మీనారాయణ స్వరూపం రెండు మిళితమైనటువంటి తత్వచింతన ఇక్కడ గ్రహచారగతుల రీత్యా ఉన్నది. కాబట్టి లక్ష్మీనారాయణ సంబంధించినటువంటి ఫోటోను మీ గృహంలో బుధవారం నాడు చక్కగా గోడకు తగిలించి దానికి వివిధ రకాలైన పూలమాలను చక్కగా అలంకరింపచేసి నమస్కృతాంజలు గనక గడించినట్లయితే సర్వే సర్వత్రా సుఖప్రదమైన జీవితంలో ఆ గృహం విరాజిల్లుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. నేటి వాస్తు సందేహాన్ని గనక పరిశీలన చేసినట్లయితే జీవితంలో ఎప్పటికీ కూడాను ఆర్థిక ఇబ్బందులు లేకుండా ధనలక్ష్మీ కటాక్ష యోగం సిద్ధించడానికి వాస్తుశాస్త్రరీత్యా
ఏ ప్రక్రియను ఆచరించాలి అన్నది ప్రశ్న. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాలు ఎల్లవేళలా కూడాను ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉండటానికి ప్రతి బుధవారం నాడు కనీసం 11 రూపాయల్ని మీ యొక్క ఆ డబ్బు దాచుకునేటువంటి ఆ యొక్క కుండలో కనుక దాచేటువంటి విధి విధానం కనుక మీరు అలవాటు చేసుకున్నట్లయితే చక్కటి యోగవంతమైన ఫలసిద్ధి, ఆర్థిక ఇబ్బందులు లేకుండా జీవితం సాఫీగా సాగటానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది సుమా. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబలం అంశంలో తెలుసుకుందామా? మరి ఇప్పుడు ఆరోగ్యం యోగా అనేటువంటి శీర్షికన అనారోగ్య సమస్యల నివారణకు ఉపకరించేటువంటి యోగాసనాలు ఏమిటో తెలుసుకుందాం. శరీరంలోని మాలిన్యాల్ని నివారించుకోవడానికి, రక్త పరిశుద్ధికి పొర్లుదండాలు కూడా ఉపకరిస్తాయి. ఈ పొర్లుదండాల ప్రక్రియను అవలంబించే విధానం: నేలపై వెల్లకిలా పడుకుని కాళ్లు చాపి 2 భుజాల మధ్యన తలను బంధించాలి. ఉదరం నిండా గాలి పీల్చుకోవాలి. ఆ తర్వాత అదే రీతిలో బోర్లా పడుకోవాలి. వెల్లకిలా బోర్లాగా వెంటనే అటూ ఇటూ దొర్లాలి. వెల్లకిలా పడుకున్నప్పుడు గాలి తీసుకుని బోర్లా పడుకున్నప్పుడు గాలిని మెల్లగా వదలాలి. ఈ ప్రక్రియను 2 నుంచి 3 నిమిషాల పాటు కొనసాగించడం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చు. ఈ పొర్లుదండాల ప్రక్రియను అవలంబించడం ద్వారా శరీరంలోని మాలిన్య పదార్థాలు సత్వరం నివారణ చెందుతాయి.